ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అయితే ఒక మాల్కి వచ్చేసాను చుట్టుపక్కల. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ మాల్లో ఎందుకున్నానంటే హైదరాబాద్కి వచ్చినామో ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం మాల్కి వచ్చినాను కదా, ఏమన్నా చూద్దామని. ఈ మాల్ ఏదో బిగ్గెస్ట్ మాల్ అంటున్నారు హైదరాబాద్లోనే, చూద్దామని వచ్చినాను. చూద్దాం ఎట్లుంటుంది అంతా కలిసి. సో మీరు ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మాల్లో క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ ఈవెంట్ కోసం ఇది అంతా డెకరేషన్ చేసి పెట్టినారు. ఓవరాల్ మాల్ మొత్తం అయితే పై నుంచి కిందికి అయితే 1 2 3 4 5 ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే ఇది గ్రౌండ్ 1 2 3 4 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ పైన మీరు చూస్తున్నట్లయితే అది గేమింగ్ జోన్ అనమాట, అక్కడ గేమ్స్ ఆడుకునేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే షాక్ అయ్యారా, నాకేమో స్పెట్స్ పెట్టుకున్నానని? ఏం లేదు, కొంచెం ఫోన్ చూసి ఎడిటింగ్ చేసి కొంచెం సైట్ వచ్చింది. బాధపడకండి గాయస్, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. -1 సైట్ అనుకుంటా, అంతేమో. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏం లేదు, జస్ట్గా ఎటు చూసినా మొత్తం అంతా బట్టల షాప్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఓన్లీ క్లోతింగ్ షాప్స్. మరి ఆ క్లోతింగ్ షాప్స్ కూడా డిఫరెంట్ పేర్లు పెట్టారు. మీనా బాజార్ అంట, మీనా బాజార్ ఏమో అదేదో అక్కడ ఉంది. లుల్లు ఫ్యాషన్ స్టోర్. సో ఇదేమో అడ్డం ఉంది, స్పై కార్ 2. ఏమేమో పేర్లు పెట్టుకొని బిజినెస్ నడుపుతున్నారు, కానీ ఓవరాల్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ చూస్తే ఓన్లీ క్లోతింగ్ షాప్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగే కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లోత్ షాపింగ్ ఉంటే ఇంకేమో కనిపిస్తుంది రా అని. సో కింద ఏమో ఇక్కడ సూట్ కేస్ని ప్రమోట్ చేసి స్పాన్సర్ చేస్తున్నారు అనుకుంటా. సూట్ కేస్లు, బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూపించినట్లయితే అది పర్ఫ్యూమ్ షాప్. అండ్ మీరు ఎప్పుడన్నా చూసినారా, ఒక షాకింగ్ విషయం ఏమంటే గ్రౌండ్ ఫ్లోర్లో గ్రోసరీ స్టోర్ ఉంది. వావ్, మాల్లో గ్రోసరీ స్టోర్ ఏందిరా బాబు. చూసినట్లయితే ఇది క్లోతింగ్ షాపే, కానీ అది శారీస్ అనుకుంటా. ఇంకో విషయం ఏమంటే షాకింగ్ విషయం, మాల్స్లో జ్యువెలరీస్ ఓపెన్ చేసినారు. ఏందిరా మాల్స్లో జ్యువెలరీస్ ఏందిరా అర్థం కాదు నాకు. జ్యువెలరీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉండి రోడ్డు పైన సపరేట్ ఒక ఇది పెట్టాలా, కానీ మాల్స్ వీటిలో పెడితే ఆడ బిజినెస్ వస్తుంది నాకు అర్థం కాదు. మెయిన్ ఏమంటే అంత ఫేర్గా ఉంటుంది, ఇక్కడ ఒరిజినల్ పెట్టింటారు. సో నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను అనమాట. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ జ్యువెలరీ షాప్ ఉంది. ఫ్లోర్కి ఒక జ్యువెలరీ షాప్ పెట్టినట్టున్నారు కదా, ఏందిరా నాకు అర్థం కాదు ఇది. సో యాక్చువల్లీ నేను ఫ్యామిలీతో వచ్చినాను అనమాట. ఇక్కడ మా పిన్ని, మా బాబాయ్, మా చెల్లెలు ఇక్కడేమో షాపింగ్ చేస్తున్నారనమాట. మనం వెళ్ళి వేరే చూసాం. అరే రే 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 ఇక్కడ చూడండి రా బాయ్స్, నిక్కర్లో బేబీ డ్రెస్ పెట్టినారా ఏందిరా నాకు అర్థం కాదు. సరే అబ్బా, ఇదేదో బేబీ బట్టలు అర్థం ఓకే, కానీ ఇదేందిరా నాకు అర్థం కాదు. బేబీ కేర్ అండ్ షాంపూలు, గ్రోసరీస్ ఇవన్నీ పెట్టినారు. అరే మాల్లో గ్రోసరీస్ పెట్టడం ఏందిరా నాకు అర్థం కాదు. చెడుపుతున్నారు కదరా మాల్ పేర్లన్నీ మీరు. సో నేను సెకండ్ ఫ్లోర్లో వచ్చేసిన అనమాట. సెకండ్ ఫ్లోర్లో అయితే స్టార్టింగ్ అంటే నేను ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రీమియంగా పెట్టినారు, కొంచెం లగ్జరీగా ఉంది. సెంట్ బాటిల్స్ని, నార్మల్ సెంట్ బాటిల్స్ ఇవేమంతా ఎక్కువ ఏం ప్రీమియం కాదు. సో నేను సెకండ్ ఫ్లోర్లో, అదే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసినాను అనమాట. సారీ, థర్డ్ కాదు, సెకండ్ ఫ్లోరే. అంటే ఇది కిందదైతే గ్రౌండ్ ఫ్లోర్ అవుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను నేను ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్లో కూడా అంతేం లేదు, ఇక్కడ కూడా మామూలుగానే ఉంది. ఏమంటే ఎక్కడ చూసినా ఇదే క్లోతింగ్ షాప్సే ఉన్నాయి, అదేమంత ఎక్కువ ఏం కాదు. ఎక్కడ చూసినా క్లోతింగ్ షాప్సే ఉంది. ఇక్కడేమో బాంబే డైయింగ్ అని ఉంది. సేమ్ ఇదేమో బెడ్షీట్లు, బెడ్లు, నథింగ్ బ్రో. చిన్నగా ఉన్నప్పటి నుంచి మాల్స్ కోసం, ప్రతిసారి మాల్కి పోతాను నేను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా. ఆడిపోయిన తర్వాత నేను ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయి, సీదా టాప్ ఫ్లోర్కి పోతాను, గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాను పొద్దున్న నుంచి ఒక 2-3 అవర్స్ వరకు. ఇవన్నీ చూసాము కదా, ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏం లేదు. సెకండ్ ఫ్లోర్లో కొంచెం చూస్తే ఇక్కడ ఏదో స్పెక్టికల్ షాప్ ఉంది. స్పెక్టికల్స్లో మాల్స్లో ఇట్లాంటివి పెడితే ఎట్లా నాకు అర్థం కాదు. సరే అబ్బా, మాల్స్లో ఇట్లాంటివి నడుస్తాయి, కానీ లుల్లు మాల్లో అందరు ఏమనుకుంటారు బిగ్గెస్ట్ మాల్ కదా,
దీంట్లో కొన్ని ప్రతి మాల్ కాకుండా ఏదైనా వెరైటీ ఉంటుంది అనుకున్నాము, కానీ వెరైటీ ఏం లేదు, అంత సేమే ఉంది, అంత డిసప్పాయింట్మెంటే ఉంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ సామ్సంగ్ గ్యాలక్సీ అంట, నాకు అర్థం కాదు. ఇక్కడ ఫోన్ షాప్ కానీ అట్లాంటివి ఏమన్నా పెడితే నాకు అర్థం కాదుగా. ఇక్కడ కొంచెం సేమ్ అట్లా ఉంది, ల్యాప్టాప్స్ కానీ అట్లాంటివే పెడుతున్నారు ఇక్కడ. వేస్ట్ బ్రో ఇట్లాంటివి పెడితే. ఏదో లుల్లు కనెక్ట్, అది డీనా ఓనో అర్థం కావడం లేదు. ఇదేదో లుల్లు కాంటెంట్ కనెక్ట్ ఏమో అర్థం కావడం లేదు. ఎలక్ట్రానిక్ స్టోర్ అంట, ఎలక్ట్రానిక్ స్టోర్ కానీ ఓకే అబ్బా. ఎలక్ట్రానిక్ స్టోర్ని ఇక్కడ పెడుతున్నట్లయితే వాళ్ళ కంపెనీ పేర్లు పెట్టాల్సింది, కానీ లుల్లు అనే పేర్లు కాపీ చేసి వాళ్ళ పేర్లు పెట్టుకుంటే వాళ్ళకి ఇది వస్తుంది. అది ఇంకోటి ఇక్కడ చూస్తే వాచెస్ అయితే మామూలుగానే ఉన్నాయి బ్రో, వేస్ట్. కనీసం టైటాన్, ఫాస్ట్ ట్రాక్ అట్లాంటివి ఏమో ఉంటే బాగుంటాయేమో, కానీ క్యాష్ ఒకటి మంచి బ్రాండ్. వ్యాంటేజ్ లాంటి ఓల్డ్ మోడల్స్, అది కూడా మంచి బ్రాండే. మిగతా అన్ని వేస్టే ఉన్నాయి బ్రో ఇక్కడ అంతా. ప్రతి మాల్కి పోతుంది కదా, ప్రతి మాల్ ఇట్లాంటివి ఉంటాయి, మాల్ అంతా ఇంతే అనుకుంటుంది కదా, లుల్లు మాల్ కూడా ఇంతే ఉంటుంటే వేస్ట్. ప్రతి దాంట్లో ఇదేదో ఆల్ ఇన్ వన్ స్టోర్ ఉన్నట్లుంది, ఇంత పెద్దగా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అంతా ఎలక్ట్రానిక్ స్టోర్ ఉన్నట్లుంది ఇదంతా. అబ్బా ఊగగా ఇక్కడికి వచ్చి కాలు నొప్పిలో నడుచుకుంటే కాలు ఫుడ్ వర్కౌట్ అవుతుందేమో, కానీ వచ్చి వేస్ట్. ఇక్కడ ఏం కొనుక్కుంటే బాక్సెస్ అంట బ్రో, బాక్సెస్ డబ్బాలు ఏముంటాయి బ్రో నాకు అర్థం కాదు. ఎవరు వచ్చి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా కొనుక్కోవడానికి ఇంత దూరం వచ్చారా ఎవరన్నా? వేస్ట్ బ్రో ఇట్లాంటివన్నీ పెట్టి, టైం వేస్ట్, ఇట్లాంటి కరెంట్ వేస్ట్, మనీ వేస్ట్, ప్లేస్ వేస్ట్, ఇట్లాంటివన్నీ వేస్ట్ చేసి వేస్ట్. నాకు అర్థం కాదు ఇట్లాంటివన్నీ. వీళ్ళు ఏమన్నా బూతులు వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ డిసప్పాయింట్మెంట్ తప్ప ఏం దొరకడం లేదు. 3rd ఫ్లోర్లో నేను కూర్చున్నాను, ఏం లేదు ఇక్కడ. చుట్టూ ఓవరాల్ ఇంత పెద్ద ఫ్లోర్లో మొత్తం అంతా ఫుడ్, తినే వస్తువులు తప్ప ఏమేమేమేం లేవు. నేనేమనుకున్నానంటే ఇక్కడ లుల్లు మాల్ వెరైటీ మాల్ ఉంటుంది, ఏమోటి ఉంటుంది అంటే కొంచెం వెరైటీస్ ఏమన్నా షాప్స్ కానీ అట్లాంటివి ఏమన్నా దొరుకుతాయంటే ప్రతి మాల్ ఏముంటుంది అక్కడే ఉంది. సో లుల్లు మాల్ అయితే అంత ప్రిఫర్ చేయకండి, అక్కడేమో వెరైటీ ఉంటుంది. ట్రావెలింగ్కి పెట్రోల్ వేస్ట్, ఖర్చు వేస్ట్, ఇక్కడికి వచ్చి ఎంత వేస్ట్ అవుతుంది. డబ్బాల కోసం ఎవరైనా ఇక్కడ పెడతారా? నేను అదే షాక్ అయినా, ఎవరైనా ప్లాస్టిక్ డబ్బాలు అక్కడ ఎవరో కింద అమ్ముకుంటూ పెట్టుకున్నా నాకు అర్థం కాదు. ఎంత నోవోసో తెలుసా నాకు అసలు. ఇంత కోపం వచ్చి చెప్పండి. ఓవరాల్ ఈ ఫ్లోర్ మొత్తం తినే వస్తువులు, ఓన్లీ హోటల్స్ తప్ప ఏం లేవు. ప్లస్ దానికి కూడా సెల్ఫ్ సర్వీస్. కొంచెం లౌడ్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఈ ఫ్లోర్లో. వేస్ట్ బ్రో, రాకండి లుల్లు మాల్, వేస్ట్, రాకండి. దాని బదులు బెంగళూరు అన్న బెస్ట్. మీకు కావాలంటే పిల్లల కోసం ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలంటే థ్రిల్ సిటీ పోండి. థ్రిల్ సిటీలు కానీ అట్లాంటివి ఏమన్నా కానీ గేమింగ్ సంబంధించి ఏదైనా సపరేట్ థ్రిల్ సిటీ లాంటివి ఉంటాయి కదా, అక్కడికి పోయి ఏమన్నా ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. కానీ మాల్స్కి వచ్చే వేస్ట్. మీకు ఇక్కడ టైం వేస్ట్, నిబ్బానిబ్బీలు దొరుకుతారేమో, కానీ ఇక్కడ మనకి కావాల్సింది అట్లేం దొరకవు. సో ఇంకా మాల్కి వచ్చినాము కదా, ఏదో తినకుండా పోలేము. ఏదో ఆర్డర్ చేసుకున్నాము, ఐస్ క్రీమ్ అంట. అక్కడి నుంచి ఎలా ఉందో టేస్ట్ చేసాం కదా. హైదరాబాద్ అయితే ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం ఇక్కడ. మా నాన్న అయితే కుల్ఫీ తింటున్నాడు. మరి పైసలు ఖర్చు తప్ప ఏం లేరు. అది ఇదంతగా 240 రూపీస్ అంట. ఇది ఒక్కటి 240 రూపీస్. నమ్ముతారా? ఆగని మా ఊర్లో 240 రూపీస్కి 3 ఫ్రెంచ్ ఫ్రైస్లు వస్తాయి. ఇంత పెద్ద కప్పులో వేస్ట్. ఇక్కడికి వచ్చేంత నిల్లు మళ్ళీ డబ్బులు గుంచే తప్ప ఏముండవు ఇక్కడ. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని పాడేసిన 167 అంట. మా చెల్లెలు ఇదేదో వేఫుల్స్ చెప్పుకునింది, 200 అంట. ఇది ఇంత చిన్నది, డబ్బులు గుంచే తప్ప ఏం లేదు గురు. సో ప్రెసెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. డిసప్పాయింట్మెంట్ వల్ల కొంచెం మూడ్ ఖరాబ్ అయింది. ఇక్కడ కూడా లుల్లు ఫ్రెష్ మార్కెట్ అంట. గల్లీగా ఒక ఫ్రెష్ మార్కెట్ ఉంటుంది. ఫ్రెష్ మార్కెట్ కోసం ఇంత దూరం రావాలా? మీరు చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉంది, ఎంత మంది జనాలు ఉన్నారు ముందర. దానికంటే ఇదే బెటర్ కదరా. తెలియకుండా దీనికొండే వచ్చినాం కదా. సింగపూర్ ఉన్నట్లుంది కదలే హైదరాబాద్ లో. ఈ సైడ్ నేను ఎప్పుడు చూడలేదు. సూపర్ రా రే, సూపర్ రా, ఇదంతా సూపర్ రా. మారిలా ఇది అసలు. హైదరాబాద్ లో ఇట్లాంటి సైడ్ ఉందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. సో మీరు ప్రెసెంట్ చూస్తున్నట్లయితే నేను ఇంటికి వచ్చేసిన లుల్లు మాల్ నుంచి.
నిజం చెప్తున్నాను రా, అక్కడికి కిందికి నేను గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో దానికి పార్కింగ్ లాట్ ఉంటుంది కదా, పార్కింగ్ స్పేస్లో B3కి పోయినాం. B3 అంటే గ్రౌండ్ లెవెల్కి B3 ఎంత ఒక 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ 4-5 ఫ్లోర్స్ దాకా కార్లు బైకులు అన్నీ నిండిపోయినాయి. అరే నాకు అర్థం కాదు, అక్కడ పోయి ఏం పీక్తారా నాకు అర్థం కాదు. ఏమున్నాయి దాంట్లో, డబ్బాలు వండుకొని పోతారా? వచ్చి వేస్ట్ మీలాంటి వాళ్ళకి నేను ఏమన్నా నాకు అర్థం కాదు. వచ్చేదారిలో నేను ఒక మాల్ చూసిన, ఎంత అసలు ఒక 5-10 ఎకరాలు ఉంటాయిరా అది, అంత పెద్ద మాల్ అది. చెప్పకూడదురా, నిజం చెప్తున్నాను. లుల్లు మాల్కి పోతే మీరు అందరు ఉల్లురా, వేస్ట్. లుల్లు మాల్ అనేది నేను చాలా ఏమో అనుకున్నాను, చాలా వీడియోస్లో చెప్తుంటారు లుల్లు మాల్ అనేది చాలా వెరైటీస్ ఉంటాయి, బాగుంటుంది, హైదరాబాద్కి పెద్ద మాల్ అని. వేస్ట్ దానికి పోయి మొత్తం ఓవరాల్ డిసప్పాయింట్మెంట్. సో ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్స్లో నాకు చెప్పండి, ఆ మాల్ని మీకు పోయి చూపిస్తాను, ఆ మాల్ కూడా ఎట్లుందో, దాంట్లో డిసప్పాయింట్మెంట్ దొరుకుతుందో లేదంటే ఎంగ్జైటీ దొరుకుతుందో, బాగుంటుందో లేదో నేను ఆ వీడియోలో ఎట్లుంటుందో చెప్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి నా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.